హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లోకీస్ జర్నీ. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం రామనారాయణంకి. విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈ రామనారాయణం టెంపుల్. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లోకీస్ జర్నీ. సో ఈరోజు మన లోకీస్ జర్నీ వచ్చేసింది రామనారాయణంకి. ఫస్ట్ ఈ ప్లేస్ గురించి, ఇది ఎక్కడుంది అదంతా చెప్పే ముందు నేను వెళ్ళి టికెట్ తీసుకొని వస్తాను. ఈలోపు మీరు ఈ సరౌండింగ్స్ అంతా చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సరే, ఇంకా టికెట్ తీసుకొని వస్తాను. ఈ టెంపుల్ ముందు ప్లేస్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్ద ప్లేస్. ఎన్ని వెహికల్స్ వచ్చినా హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. పర్ హెడ్ 50 రూపీస్ ఇక్కడ. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 9 వరకు. ఈ రామనారాయణం కన్స్ట్రక్షన్లో ముఖ్య పాత్ర పోషించిన వారు దివంగత నారాయణ నరసింహమూర్తి గారు. ఆయన సంకల్పంతోనే ఈ టెంపుల్ అనేది నిర్మించారు కాబట్టి ఈ టెంపుల్కి రామనారాయణం అనే పేరు వచ్చింది. ఈ రామనారాయణం టెంపుల్ అనేది ధనస్సు ఆకారంలో నిర్మించారు. ఎందుకు ఈ టెంపుల్ ధనస్సు ఆకారంలో నిర్మించారంటే ధనస్సుకి ఉన్న శక్తిని, శ్రీరాముల వారి విశిష్టతని తెలియజేయడం కోసం ఈ టెంపుల్ అనేది ధనస్సు ఆకారంలో నిర్మించారు. అంటే ధనస్సు అంటే బాణం షేప్లో ఉంటుంది ఈ టెంపుల్ అంతా. ఈ టెంపుల్ స్థలం అంతా 15 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా ఈ రామనారాయణంకి రావాలనుకుంటే నైట్ టైమ్స్ రండి, అంటే ఈవినింగ్ 5 తర్వాత. ఎందుకంటే చాలా లైటింగ్స్ ఉంటాయి, బాగుంటుంది. సో రామనారాయణం చూసేద్దామా? వచ్చేయండి. ఎగ్జామ్ రాస్తున్నట్టు ఏదో రాసేస్తున్నా కదా, అక్కడ ఏం రాస్తున్నానో ఏంటో ఇప్పుడు నేను మీతో చెప్తాను. సో టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక ఇలా ఉంటుంది ప్లేస్ అంతా. ముందే చెప్తున్నాను, ఈ టెంపుల్ చాలా అంటే చాలా పెద్దది, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు అక్కడ నేను ఏం చేశానంటే, నా పేరు, నా మొబైల్ నెంబర్ ఇచ్చాను. ఎప్పుడైనా ఈ టెంపుల్లో పూజలు లేదంటే అభిషేకాలు అలాంటివి అవుతూ ఉంటాయి కదా, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం స్పెషల్గా చేస్తూ ఉంటారు కదా, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మన మొబైల్ నెంబర్కి సెండ్ చేస్తారంట. అందుకే నా పేరు, నా ఫోన్ నెంబర్ అక్కడ వేసి ఆ హుండీలో వేశాను. ఇంకా రామనారాయణం టెంపుల్ చూడడానికి రెడీయా? అక్కడ మీకు నేను ఏం చూపిస్తున్నా అంటే, ఈ టెంపుల్లో చూడాల్సిన ప్లేసెస్ అనేవి ఆ బోర్డు మీద రాశారు. నిత్య అన్న ప్రసాదశాల, విష్ణు ఆలయం, రామాలయం, ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి. నేను మీకు ఇందాక చెప్పా కదా, ఈ టెంపుల్కి నైట్ టైం రావడానికి ప్రిఫర్ చేయండి అని. ఎందుకంటే నైట్ టైం అయితే లైట్స్ ఆన్ చేస్తారు. ఈ టెంపుల్ డే టైంలోనే ఇంత బాగుంది, ఇంత కలర్ఫుల్గా ఉందంటే ఇంకా ఆలోచించండి నైట్ టైం ఇంకెంత బాగుంటుందో. ఈ టెంపుల్ లుక్కే మారిపోతుంది నైట్ టైం. నైట్ టైం మీకు ఈ టెంపుల్ వ్యూ చూపించడం నాకు అవ్వలేదు, సారీ.
ఎవరైనా ఈ రామనారాయణం టెంపుల్కి రావాలనుకునే వాళ్ళు నైట్ టైం అంటే ఈవినింగ్ 5 తర్వాత రండి. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి కదా ఇక్కడ. ఇంత పెద్ద గుడి, అందులోనూ ఇంత కలర్ఫుల్ అయిన గుడి ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. నాకైతే చాలా నచ్చింది. సో ఇప్పుడు మనం వచ్చేసాం రామాలయంకి. సీతారాముల వారు ఎంత అందంగా ఉన్నారంటే నేను మాటల్లో చెప్పలేను. అలంకరణ చాలా అంటే చాలా బాగా చేశారు. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గ్రీనరీ అయితే ఈ టెంపుల్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న కొలనులో ఉంది కదా. క్లైమేట్ కూడా కొంచెం క్లౌడీగా ఉంది కదా, ఇంకా బాగా కనిపిస్తుంది ఇక్కడ. రామాలయం చూసేసాం కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే రామాయణం చదవడానికి. అదేంటి రామాయణం చదవడం ఏంటి, అక్కడ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి కదా అనుకోవద్దు. ఏంటంటే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ స్టాట్యూస్ కింద మనకి తెలుగులో ఇంగ్లీష్లో రామాయణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశారు. ఇప్పుడు మనం వచ్చేసాం ఆంజనేయ స్వామి స్టాట్యూ దగ్గరికి. నా లైఫ్లో ఇంత పెద్ద స్టాట్యూ అయితే అస్సలు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నాకు ఈ రామనారాయణం టెంపుల్ మొత్తంలో నచ్చిన ప్లేస్ ఇది. ఎందుకంటే నేను ఇంత పెద్ద ఆంజనేయ స్వామిని అయితే ఎప్పుడూ చూడలేదు కదా, అందుకే. ఆంజనేయ స్వామి విగ్రహం 60 అడుగులు తెలుసా. సో అటువైపు మనం చూసాం కదా రామాయణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టాట్యూస్. సో ఇటువైపు కూడా కొన్ని స్టాట్యూస్ ఉన్నాయి. అదైపోయాక ఇప్పుడు మనం వచ్చేసాం విష్ణు ఆలయంకి. రామనారాయణం టెంపుల్లో మొత్తం 2 ఫ్లోర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి. ముందు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం కదా, స్టార్టింగ్ అక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఆ స్టార్టింగ్ ఆ పార్ట్ వచ్చేసి రామాలయం టెంపుల్. సీతారాముల లక్ష్మణ విగ్రహాలు ఉంటాయి. ఆ తర్వాత ఇటువైపు ఈ ఎడ్జ్కి వచ్చేస్తే విష్ణు ఆలయం ఉంటుంది. విష్ణుమూర్తి ఆలయం అది. సో ఇక్కడ ఈ 2 పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కర్వ్ ఒకటి, నెక్స్ట్ ఈ కర్వ్ ఒకటి. ఈ 2 పార్ట్స్లో ఏముంటాయంటే రామాయణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టాట్యూస్ ఉంటాయి. స్టాట్యూస్ కింద తెలుగులో ఇంగ్లీష్లో స్టోరీస్ రాసుంటాయి అన్నమాట. ఆ స్టాట్యూకి సంబంధించింది అంటే కంప్లీట్గా రామాయణం మొత్తం మనకు అర్థమైపోతుంది ఈ 2 పార్ట్స్ దగ్గరికి వెళ్తే. ఇటు సైడ్ 35 స్టాట్యూస్ ఉంటాయి, ఇటు సైడ్ 35 స్టాట్యూస్ ఉంటాయి, ఇటు సైడ్ 40 ఉంటాయి. సో ఇవి నేను ఎక్కువ చూపించలేదు. సో ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా, ఇంకా మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం అక్కడంతా ఏముంటుందో.
ఈ రామనారాయణం టెంపుల్ 2014లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎప్పుడు ఓపెన్ చేశారంటే శ్రీరామనవమి రోజున ఈ రామనారాయణం టెంపుల్ అనేది ఓపెన్ చేశారు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఇవన్నీ ఉంటాయి. అనంత ధ్యాన మందిర్, శ్రీకార్యం, నిత్య అన్న ప్రసాదశాల అన్నీ ఉంటాయి. చూద్దాం. చిన్నపిల్లలు ఆడుకోవడానికి పెట్టారనుకుంటా. ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళి ఉయ్యాలూగుతూ ఉంటే ఎవరి ప్లేస్ అంతా మీకు చూపిస్తారు చెప్పండి. అందుకే వెళ్ళలేదు, దూరం నుంచి చూపించేసి ఇంక నేను ముందుకు వెళ్ళిపోయాను. మీకు ఇందాక కింద స్టార్టింగ్లో ఒక బోర్డు చూపించాను కదా, ఇటు సైడ్ అంతా అవి ఉంటాయని చెప్పి, శ్రీకార్యం వేదిక్ స్కూల్ అలాంటివన్నీ ఉంటాయని చూపించాను కదా బోర్డు, అవన్నీ ఇక్కడ ఉంటాయి. అలాగే సీతారాముల కళ్యాణ మండపం, వాల్మీకి గ్రంథాలయం, అంజనాదేవి అల్పాశాల, సుగ్రీవ గోశాల, శబరి అన్నదాశాల, ఇలా కింద కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడ్డానికి. నేను వెళ్ళిన టైంకి అన్నీ క్లోజ్లో ఉన్నాయి, అందుకే నేను మీకు చూపించలేకపోయాను. అనంత ధ్యాన మందిరం ఒక్కటే ఓపెన్లో ఉంది, అందుకే అదొక్కటే నేను మీకు చూపిస్తున్నాను. ఈ రామనారాయణం టెంపుల్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా మనం చూడ్డానికి. ఆ ప్లేసెస్ పేర్లన్నీ రామాయణంలో పోషించిన పాత్రల పేర్లు. అక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నా అంటే నిత్య అన్న ప్రసాదశాల క్లోజ్ చేశారు, అందుకని దూరం నుంచి చూపించాను. ఆంజనేయ స్వామి విగ్రహం 60 అడుగులు కదా. జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి విగ్రహాలు కూడా ఉంటాయి. ఇవి 16 అడుగులు. ఇంతకీ రామనారాయణం టెంపుల్కి నేను మీకు అడ్రస్ చెప్పలేదు కదా. మన వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 52 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అదే విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి అయితే 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో కంప్లీట్గా ఇది రామనారాయణం టెంపుల్ అంతా. ధనుస్సు షేప్లో ఉంటుంది ఈ టెంపుల్ అంతా అని చెప్పాను కదా. ఎందుకు మనకి ఇక్కడ నుంచి అర్థం కావట్లేదు అంటే మన దగ్గర డ్రోన్ లేదు కదా. డ్రోన్ వ్యూ నుంచి అయితే బాగా కనిపిస్తుంది ఈ టెంపుల్ అంతా ఒక బాణం షేప్లో ఉందని. సో మనకి ఈ కర్వ్స్ అన్నీ అందుకే ఉన్నాయి, ఎందుకంటే బాణం షేప్ రావడానికి. సో కంప్లీట్గా ఇది రామనారాయణం టెంపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసి మీరు ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, నేను ఎప్పుడైతే వీడియో పెట్టేస్తానో మీకు అప్పుడు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. ఎన్సిఎస్కి ఫౌండర్, చైర్మన్ దివంగత నారాయణ నరసింహమూర్తి గారు. ఇక్కడ ఆయన స్టాట్యూ పెట్టారు, చూస్తున్నారా?